బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఏసీబీ ఆఫీసులో ఈరోజు విచారణకు హాజరయ్యారు. జాయింట్ డైరెక్టర్ రిత్రాజ్ పర్యవేక్షణలో దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఆయన్ను విచారిస్తున్నారు. హైకోర్టు అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ వెంట ఆయన లాయర్ రామచంద్రరావు సైతం హాజరయ్యారు. విచారణ గదిలో సీసీటీవీ ఫుటేజ్ను లైబ్రరీ గదిలో కూర్చొని చూసేలా ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో ఫిర్యాదుదారు దానకిషోర్, A2 నిందితుడు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలాలు హైదరాబాద్ మచిలీపట్నంలోని గ్రీన్కో అనుబంధ సంస్థలో నిర్వహించిన సోదాలతో పాటుగా తాము సేకరించిన ఆధారాలపై కేటీఆర్ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో ఒప్పందాలు, చెల్లింపుల నిబంధనల ఉల్లంఘనలు, చట్టపరమైన సమస్యలు వస్తాయని అధికారులు ముందే చెప్పినా ఎందుకు ప్రొసీడ్ కావాలని ఒత్తిడి చేశారు. దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు ఎందుకు చేశారు? ఎన్నికల కోడ్ టైంలో నిధులు ట్రాన్స్ఫర్ ఎందుకు? అసలు ముఖ్యంగా ఎఫ్ఈఓకు 55 కోట్ల బదిలీపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. కేటీఆర్ కోసం మొత్తంగా 35 ప్రశ్నలను సిద్ధం చేసిన ఏసీబీ వాటిని మాజీ మంత్రి ముందు ఉంచి ఇంటరాగేషన్ చేస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసును కొట్టేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్కు ఊరట దక్కలేదు. పిటిషన్ను తక్షణ విచారణకు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిరాకరించింది. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ను రేపు విచారణకు స్వీకరించాలని కేటీఆర్ తరపు న్యాయవాది కోరారు. అందుకు సీజే బెంచ్ నిరాకరించింది. ఈ నెల 15వ తేదీన విచారణ జరుపుతామని స్పష్టం చేస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ బంజారా హిల్స్లోని ఏసీబీ ఆఫీసులో ఈరోజు విచారణకు హాజరయ్యారు. జాయింట్ డైరెక్టర్ రిత్రాజ్ పర్యవేక్షణలో దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఆయన్ను విచారిస్తున్నారు. హైకోర్టు అనుమతి ఇవ్వడంలో కేటీఆర్ వెంట ఆయన లాయర్ రామచంద్రరావు సైతం హాజరయ్యారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలు ఆ విచారణ ఏ రకంగా జరుగుతుంది? ఎటువంటి ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు అధికారులు? రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సంబంధించి కూడా ఉదయం 10 గంటల నుంచి దాదాపుగా 5 గంటలు కావస్తా ఉన్నది. ఇంకా ఏసీబీ అధికారులకు సంబంధించి కూడా విచారణ జరుగుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా కేటీఆర్ సంబంధించి ఆయన పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రత్యేకంగా కేటీఆర్ కి సంబంధించి ఏదైతే ఏసీబీ అధికారులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రశ్నలను కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఇందుకు సంబంధించి కూడా పూర్తిగా ఆ డేటా రాబట్టేందుకు ఇప్పుడు విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు కేటీఆర్ కి సంబంధించి కూడా ఆయన ఏదైతే విచారణకు సంబంధించి కూడా సహకరిస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక లంచ్ బ్రేక్ తర్వాత 3 గంటలకు మరియు విచారణ ప్రారంభమైంది. ఇక లంచ్ సంబంధించి కూడా ఇప్పటి వరకు చాలా వరకు ప్రశ్నలు సంధిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన చెల్లింపులు కావచ్చు, ఈ కార్ రేసులో కేటీఆర్ పాత్రకు సంబంధించి
కాబట్టి మిగతా ఆర్గనైజర్ కు సంబంధించి కూడా నగదు చెల్లింపులు కావచ్చు, ఇక హెచ్ఎండిఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కు తెలిసి చెల్లింపులు జరిగాయన్నట్టు కూడా ఏదైతే ఏసీబీ విచారణ కొనసాగిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దాంతో పాటుగా ఏదైతే పాండ్స్ రూపంలో ఇండియన్ కరెన్సీ విదేశీ అకౌంట్ కు చెల్లించినప్పుడు ఆర్బీఐకి సంబంధించి కూడా అనుమతులు ఎందుకు తీసుకోలేను అనేది కూడా ప్రత్యేకంగా కేటీఆర్ ని విచారిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షణలో డిఎస్పీ మజీద్ ఆయనను విచారిస్తా ఉన్నారు. ఇక ప్రత్యేక గదికి సంబంధించి కూడా కేటీఆర్ సంబంధించిన అడ్వకేట్ రామచంద్రరావు సైతం కూడా విచారణ ప్రత్యేక గదిలకు సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ కావచ్చు, లైబ్రరీ గదిలో కూర్చొని చూసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అలాగే మొత్తంగా దీంట్లో ఏదైతే ఈ కేసుకు సంబంధించి కూడా ఫిర్యాదుదారు దానకిషోర్ కు సంబంధించి ఏటుగా ఉన్న ఏదైతే ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించి కూడా కేటీఆర్ పైన విచారణ కొనిపిస్తాం. మొత్తంగా హైదరాబాద్ కు సంబంధించి మచిలీపట్నంలోని గ్రీన్ కోకి అనుబంధ సంస్థల్లో నిర్వహించిన సోదాలతో పాటు పూర్తిగా ఏసీబీ సేకరించిన ఆధారాలపైన కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక ముఖ్యంగా ఆయన అంటే దాదాపు 35 ప్రశ్నలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా సిద్ధం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఆర్బీఐకి సంబంధించిన అనుమతి కావచ్చు, ఎన్నికల కోడ్ ఆ టైంలో ఉండగా ప్రత్యేకంగా నిధులు ట్రాన్స్ఫర్ ఎందుకు జరిగింది, ఇక ఎఫ్ఈఓకి 55 కోట్ల బదిలీపై ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఇక ఏసీబీకి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే ఇందులో సంబంధించిన అరవింద్ కుమార్ సంబంధించి కూడా మరోవైపు ఈడీ సంబంధించి కూడా విచారణ జరిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా కేటీఆర్ కి అయితే హరీష్, ప్రధానంగా చూసుకుంటే చట్టపరమైన సమస్యలు వస్తాయని అధికారులు ముందే చెప్పినా ఎందుకు ప్రొసీడ్ కావాలని ఒత్తిడి చేశారని ప్రశ్నించడం, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ప్రశ్నించడం, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు ఎందుకు చేశారని, ఎన్నికల కోడ్ టైంలో నిధులు ట్రాన్స్ఫర్ ఎందుకని, ఈ ప్రశ్నలకి సమాధానం ఎటువంటి సమాధానం వచ్చింది కేటీఆర్ నుంచి? రైట్, ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి హెచ్ఎండిఏ నిధులకు సంబంధించిన బదలాయింపులు కావచ్చు, మరోవైపు ఇందుకు సంబంధించిన ఏదైతే పౌండ్స్ కి సంబంధించిన రూపీగా మార్చడం కావచ్చు, ఇక మొత్తంగా ఎన్నికల కోడ్ కు సంబంధించి ఈ ఫార్ములా కేసుకు సంబంధించిన అనుమతులు కావచ్చు, వీటన్నిటిపైన ప్రధానంగా ప్రశ్నల వర్షం అయితే కునిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఇక ఐఏఎస్ అరవింద్ కుమార్ కి సంబంధించి ఏదైతే విచారణ చేసిన ఏసీబీకి సంబంధించి కావచ్చు, దానకిషోర్ కి సంబంధించి కూడా విచారించిన నేపథ్యం ఉంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాన్ని పూర్తిగా వాళ్ళు వాంగ్మూలాల ఆధారంగానే ఇప్పుడు కేటీఆర్ పైన కూడా విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇక ప్రధానంగా ఈ ప్రశ్నలకు సంబంధించి కూడా కీలకంగా ఏసీబీ వద్ద ప్రత్యేక ఆధారాలు కావచ్చు, ఏదైతే అరవింద్ కుమార్ కావచ్చు, దానకిషోర్ ఇచ్చిన వాంగ్మూలం సైతం కూడా ఇవే ఆధారాలకు సంబంధించి కూడా ఏసీబీ వాడిని కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ ప్రశ్నలకు సంబంధించవచ్చు, ప్రత్యేకంగా నిధుల సంబంధించిన బదలాయింపులు కావచ్చు, అనుమతులు లేకుండా ఏదైతే ఈ ఫార్ములా సంబంధించిన ఈ కార్ రేసుకు సంబంధించి కావచ్చు, ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఈ ఫార్ములా రేసుకు సంబంధించి ఎందుకు ఏదైతే రేసును తీసుకొచ్చారని కూడా ప్రధానమైన ప్రత్యేకంగా A1, A2, A3గా ఏదైతే A2గా అరవింద్ కుమార్ కావచ్చు, A3గా మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ సంబంధించుకున్నారు. వాళ్ళ వాంగ్మూలంగా ఆధారంగానే ఇప్పుడు ఈడీ అయితే ఏసీబీ విచారణ చేస్తా ఉన్నది. కాబట్టి ఈ ప్రశ్నలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అంటే ఉదయం 10 గంటలకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ప్రశ్నలు సంధించడం జరిగింది. ఇక ఇప్పటి నుంచి అంటే 3 గంటల నుంచి సంబంధించి కావచ్చు పూర్తి స్థాయిలో మరికొన్ని ప్రశ్నలకు సంబంధించి కీలకంగా మారబోతాయి. కేటీఆర్ విచారణకు సంబంధించి కూడా ఆయన విచారణ అయితే క్షణక్షణం సంబంధించి కూడా ఒక ఉత్కంఠకు తెరలేపుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఒకవైపు విచారణలో ఏదైతే ఎట్లాంటి ఆధారాలను ఏసీబీ రాబట్టగలుగుతుంది, కేటీఆర్ కి సంబంధించి ఏ విధమైన సమాధానాలు ఏసీబీ సంబంధించిన అధికారులకు తెలియజేస్తా ఉన్నారు, ఇక్కడ సంబంధించి ఏదైతే ఆయన విచారణకు సహకరిస్తున్నారంటూ కూడా తెలుస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఎట్లాంటి ఆయన విచారణకు సంబంధించి కూడా ఏ విధమైన సమాధానాలు రాబడుతూ ఉంది, దీంట్లో ఏం జరగబోతుంది క్షణక్షణంగా కూడా ఒక ఉత్కంఠగా మారిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఒక ఏసీబీ కార్యాలయం చుట్టూ కూడా పోలీసు భద్రతకు సంబంధించి కూడా అయితే పెంచుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక దీంట్లో ఎట్లాంటి అంశాలకు సంబంధించి ఏసీబీ రాబట్టగలుగుతుంది, ఇక ఎంతవరకు ఎన్ని గంటల వరకు ఈ ఏదైతే విచారణ కొనసాగుతుందనే పైన కూడా ఒక స్పష్టత అయితే మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.